నమస్తే, వెల్కమ్ టు టైమ్ 24x7 టీవీ. ఈరోజు మార్నింగే మనం లేచి కూడా ఈ గ్రౌండ్లలో కావచ్చు, ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా, లేకపోతే స్పోర్ట్స్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇది జాగింగ్ కావచ్చు, స్పోర్ట్స్కి సంబంధించిన ప్రాక్టీస్లు అన్నీ కూడా చేస్తుంటారు. ఈ ప్రాక్టీసులు చేసే టైంలో కూడా అసలు వాళ్ళకి ఎలాంటి టైమింగ్స్ ఉంటాయి, వాళ్ళు ఎలాంటి టైంలో కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటారు, ఈ టైం నుంచి ఈ టైం దాకా చేసుకుంటారు, మళ్ళీ వాళ్ళకి ఫుడ్ ఎట్లా, వాళ్ళకి సోషల్ వెల్ఫేర్ కావచ్చు, ఈ యూనివర్సిటీస్ కావచ్చు, వాటన్నిటిలో కూడా వీళ్ళు ప్రాక్టీస్ చేసి నేషనల్ కావచ్చు, స్టేట్, నేషనల్ వాళ్ళన్నిటికి కూడా వీళ్ళు సెలెక్ట్ అవుతారు. వాళ్ళకి అసలు ఎట్లుంటది, వాళ్ళకి స్పాన్సర్షిప్ ఎవరైనా ఇస్తున్నారా, వాళ్ళకి ఎలాంటి టైమింగ్ లో వాళ్ళకి ఎవరు కోచింగ్ ఇస్తున్నారు, ఆ కోచెస్ ఎలాంటివి వాళ్ళకి ప్రాక్టీస్ అనేవి నేర్పిస్తున్నారు, ఎలాంటి ప్రతి ఒక్క దానిపై కూడా వాళ్ళకి ఎలాంటి శ్రద్ధను కలిగిస్తున్నారు అనే దానిపై కూడా మనం ఈరోజు ఒక చిన్న స్టోరీ లాంటిది చేద్దాం అనుకుంటున్నాము. ఆ స్టోరీలో కూడా ఏ స్పోర్ట్స్ లో కలుద్దాం అనుకునే ఏ స్పోర్ట్స్ మెన్స్ ఉంటారు, వాళ్ళందరినీ కూడా కలిసి వాళ్ళది అభిప్రాయాలన్నీ కూడా తెలుసుకుందాం, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే మనం చేద్దాం. దాన్ని పోదాం ఇప్పుడు మనం. ఇప్పుడు ఈ స్పోర్ట్స్ మెన్స్ వీళ్ళందరూ కూడా కబడ్డీ అనే గేమ్ ఆడుతారంట. వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వీళ్ళ టైమింగ్స్ ఎట్లున్నాయి ప్రతి ఒక్కటి కూడా అడిగి తెలుసుకుందాం. మా దగ్గర ఇప్పుడు కోచ్ ఉన్నారు, వీళ్ళతో మాట్లాడదాం. నమస్తే. ఇక్కడ రోజు ప్రాక్టీస్ కి వస్తున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు కదా, ఎట్లా వీళ్ళందరూ కూడా కబడ్డీలో చేస్తున్నారు, కబడ్డీ ఆడుతున్నారు అని కూడా చెప్తున్నారు. అసలు ఎట్లుంటుంది, వీళ్ళందరికి కూడా ఎట్లా చేస్తున్నారు, ఒక కోచ్ కావాలంటే ఎలాంటి అర్హత ఉండాలి? ముందుగా నా పేరు పవన్ అండి. కోచ్ కావాలంటే మనం NIS అనే కోర్సు చేయాలి. ఇది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఇది బెంగళూరులో ఉంటుంది. 1 year NIS డిప్లొమా కోర్సు చేసిన వాళ్ళనే కోచ్గా ప్రకటిస్తారు. దాని తర్వాత అక్కడ ట్రైనింగ్ చేసుకున్న తర్వాత కోచ్లో మనకి కబడ్డీలో ఓనమాలు దిద్ది మనం ఒక ప్లేయర్ని తయారు చేయాలంటే, ఒక నేషనల్ లెవెల్ కానీ అంటే ఇంటర్నేషనల్ లెవెల్ ప్లేయర్లను తయారు చేయాలంటే మనకు కావాల్సిన పర్ఫెక్ట్ ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ ఇచ్చిన సర్టిఫికేట్తోనే మన స్టేట్ గవర్నమెంట్లో కానీ, సెంట్రల్ గవర్నమెంట్లో కానీ, లేదా సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళల్లో, ఇట్లా వెల్ఫేర్ స్కూళ్ళల్లో కోచ్లుగా తీసుకోవడం జరుగుతుంటుంది. దాని తర్వాత డిస్టిక్ కూడా DYSO అని ఆ డిస్టిక్ అథారిటీ వాళ్ళు కూడా కోచ్గా తీసుకుంటారు. వీళ్ళందరూ సోషల్ వెల్ఫేర్లో చదివే పిల్లలు. ఎక్కడ సోషల్ వెల్ఫేర్? రాజాపేట సోషల్ వెల్ఫేర్ గురుకుల స్కూల్. ఈ సోషల్ వెల్ఫేర్లో గత 6 సంవత్సరాల క్రితం అకాడమీలు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఒక కబడ్డీ కాదు, 24 రకాల గేమ్స్ ఉంటాయి. గర్ల్స్, మెన్ అండ్ ఉమెన్స్ ఉంటుంది. వాళ్ళకి ఒక ట్రైనింగ్ ఒక పద్ధతిలో చేయడం జరుగుతుంటుంది. ఇప్పుడు ఇడున్న పిల్లలంతా నేషనల్స్ ఆడిన పిల్లలు, స్టేట్లో మెడల్ కొట్టిన పిల్లలు ఉన్నారు. మేము ఇక్కడికి రావడం ఒక ఉద్దేశం ఏంటంటే, మాకు దసరా సెలవులు ఇచ్చారు. దసరా సెలవులు 13 days ఇచ్చారు. మాకు నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో నేషనల్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న పిల్లలు ఇంటికి పోకోకుండా మేమందరం ఇక్కడికి వచ్చి ఇక్కడ బయట రూమ్ తీసుకొని మా పర్సనల్ అమౌంట్తోనే వండుకుంటా ఇక్కడ ట్రైనింగ్ చేయడం జరుగుతుంది. అంటే మీకు సోషల్ వెల్ఫేర్ నుంచి ఫండ్స్ ఏం రావట్లేదా? వాళ్ళు ఈ హాలిడేస్ లో కూడా ప్రాక్టీస్ చేసుకోండి అని పైసలు ఏం కేటాయించలేదా మీకు? మాకు సోషల్ వెల్ఫేర్ స్కూల్లో ఉన్నప్పుడు అన్ని గవర్నమెంటే చూసుకుంటుంది. ఇక్కడ ఏంటంటే ఇది హాలిడేస్ కాబట్టి హాలిడేస్ టైంలో అక్కడ స్కూళ్ళు బంద్ ఉంటాయి కాబట్టి అక్కడ ఉన్నకి పర్మిషన్ ఉండదు. మా సొంతంగా వచ్చి చేసుకుంటున్నాం. హాలిడేస్ అంటే అందరం ఇంటికి పోవాలి కానీ, కాకపోతే పిల్లలు ఏంటంటే నేషనల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇట్లా చాలా మంది జూనియర్ నేషనల్ ఆడిన వాళ్ళు, అండర్ 19 నేషనల్ ఆడిన వాళ్ళు, నేషనల్లో మెడల్ కొట్టిన వాళ్ళు, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీ పార్టిసిపేషన్ చేసిన ఉస్మాన్ యూనివర్సిటీ ఆడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్లా రకరకాలుగా ఉంటారు పిల్లలు. వీళ్ళు ఒక్కొక్క రకమైన డిస్టిక్. సోషల్ వెల్ఫేర్లో ఇంటర్మీడియట్ వరకే ఉంటుంది, డిగ్రీ లేదు కాబట్టి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి పిల్లలు సొంతంగా ఇక్కడ మన ఉస్మాన్ యూనివర్సిటీ పరిధిలో ఈ గ్రౌండ్లలో ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. అంటే ఫుడ్ అవన్నీ ఎట్లా మరి? వీళ్ళకి పర్సనల్గా అంటే స్టూడెంట్స్ వీళ్ళకి పైసలు ఉండవు. ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ లో చదువుతున్నారంటే వాళ్ళు కూడా హాస్టల్స్ నమ్ముకొని వస్తారు. హాస్టల్స్ లో ఫుడ్ పెడతారు, సార్స్ కావచ్చు వాళ్ళందరూ కూడా ఫుడ్ పెడతారు కాబట్టి గవర్నమెంట్ పెట్టిద్ది అని చెప్పి వాళ్ళందరూ కూడా సోషల్ వెల్ఫేర్ లో జాయిన్ అయ్యి ఉంటారు. మళ్ళీ తర్వాత వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చి వాళ్ళ పైసలతో వాళ్ళు ఫుడ్ తినాలంటే కూడా ఇబ్బంది అవుతుంది కదా, ఎట్లా దీని గురించి? సోషల్ వెల్ఫేర్ స్కూల్లో ఉన్నప్పుడు ఎక్సలెంట్ ఫుడ్ పెడతారు. ఒక స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఏ రకమైన డైట్ ఉంటుందో సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళల్లో మా అకాడమీలో అదే రకమైన డైట్ ఉంటుంది. మంచి ఫుడ్ పెడతారు పిల్లలకి. ఫుడ్తో పాటు ఎడ్యుకేషన్ కూడా ఉంటుంది. వీళ్ళు మార్నింగ్ 4 o'clock నుంచి 7 దాకా ట్రైనింగ్ చేస్తారు. 7 to 8 బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత 8 to 4:30 దాకా ఎడ్యుకేషన్ స్కూల్లో ఉంటారు.
మళ్ళీ 4:30 నుంచి 7 దాకా ట్రైనింగ్ ఉంటుంది. ఇది మా పర్సనల్ టైం. మేమేంటంటే మా ఇంట్రెస్ట్గా మాకు గవర్నమెంట్ అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తుంది. ఎక్కడే పోయినా పిల్లలు స్టేట్కి పోయినా నేషనల్ పోయినా పైసలు కూడా గవర్నమెంట్ ఇస్తుంది. అన్ని రకాల సహాయ సహకారాలు చేస్తుంది. ఇప్పుడున్న గవర్నమెంట్ ఇంతకుముందున్న గవర్నమెంట్ కూడా స్పోర్ట్స్ పరంగా బాగా ఎంకరేజ్ చేస్తారు. ఫైనల్ గా ఏం చెప్తున్నారు మరి స్టూడెంట్స్ అందరిని కూడా నేషనల్ స్క్వాడ్ అన్నిటికి కూడా సెలెక్ట్ చేసి, అంటే చాలా మంది కూడా పోయారని కూడా చెప్తున్నారు. అందులో ఎవరెవరు నేషనల్స్ పోయారు, ఎవరెవరు స్టేట్లు ఆడారు, ఇంకా రానున్న రోజుల్లో ఏమేమి గేమ్స్ ఆడబోతున్నారు అవన్నీ కూడా క్లారిటీగా చెప్పండి. ఇక్కడ ఉన్న పిల్లలంతా పేద పిల్లలు. ఇంటికాడ కనీసం వాళ్ళ స్కూళ్ళలో రావడానికి కూడా బస్ ఛార్జీలకు కూడా పైసలు ఉండవు. కానీ ఇదే వీళ్ళు కబడ్డీని నమ్ముకున్న తర్వాత ఈ కబడ్డీ ఆడటం వల్ల వాళ్ళకు కొంత పేరు వచ్చింది. అంతే ఇంకా బయట టోర్నమెంట్లు వాటికి వీటికి పోవడం తర్వాత ఇప్పుడు వాళ్ళకు కొంచెం ఎంతో కొంత వాళ్ళ సహాయ సహకారాలకు కావాల్సిన అమౌంట్ వస్తుంది. అదేవిధంగా మొన్న జరిగిన యువ ప్రో కబడ్డీ ఉంది. యువ ప్రో కబడ్డీ కూడా వీళ్ళు పార్టిసిపేషన్ చేశారు. అట్లనే ఇంకా ప్రో కబడ్డీ, ఈ ప్రో కబడ్డీ ఆడటం వల్ల ఇప్పుడు మనం ప్రో కబడ్డీ చూసినాం. ఒకప్పుడు ప్రో కబడ్డీ ఆడిన వాళ్ళకి 10 లక్షలు 15 లక్షలు ఉండి అలా కోట్లలో పోతుర్రు. వీళ్ళకి కూడా వీళ్ళకాడ టాలెంట్ బాగుంది. వీళ్ళని కూడా గవర్నమెంట్ ప్రత్యేకంగా శ్రద్ధ చూపితే రేపు ప్రో కబడ్డీ లెవెల్లో పిల్లలు పోతారు. నేషనల్స్ ఆడారు. ఇప్పుడు నెక్స్ట్ నేషనల్స్ ఆడిన తర్వాత ఇంటర్నేషనల్ ఉంది. వాళ్ళకి సరైన శిక్షణ, ఇంకా మెరుగైన వసతులు ఈ సోషల్ వెల్ఫేర్లో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డిగ్రీ కూడా లాంటి కోర్సులు ఉంటే ఈ పిల్లలు ఇంటర్నేషనల్ లెవెల్ దాకా సోషల్ వెల్ఫేర్లో ఉండగలుగుతారు. నీ పేరు? దిలీప్. నీ పేరు? నందకిషోర్. వినయ్ బాబు. దేవరావు. విక్రమ్ నాయక్. దావిద్. సుధీష్. జశ్వంత్. హనుము. ఇందులో ఎవరెవరు నేషనల్ సెలెక్ట్ అయినారు, ఎవరెవరు మెడల్స్ వచ్చినాయి, స్టేట్ మెడల్స్ కానీ అవన్నీ నేషనల్ ఎట్లా అనిపిస్తుంది? నేషనల్స్ దాకా అయినావు కదా, ఒక అండర్-17 ఆడి ప్రతి ఒక్కరు కూడా ఈ సోషల్ వెల్ఫేర్ నుంచి పోయినావు. ఆ సోషల్ వెల్ఫేర్లో ఎట్లా అనిపించింది? నేషనల్స్ దగ్గర పోయాక నీ ఎక్స్పీరియన్స్ ఏంది? సోషల్ వెల్ఫేర్లో మంచి ఫుడ్ ఉండేది. కోచ్ సార్ పవన్ సార్ ఉన్నది. మంచి ట్రైనింగ్ వల్ల మేము అక్కడ అందరం కష్టపడి అండర్-17 నేషనల్ అక్కడ మెడల్ వచ్చింది. అక్కడ పోయినందుకు చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ పోతావు కదా, సోషల్ వెల్ఫేర్లో మీకు ఆ సార్లు కావచ్చు వాళ్ళందరూ కూడా మీకు ఎట్లా సపోర్ట్ చేసేది? అంటే ఫైనాన్షియల్ కావచ్చు. ఇప్పుడు మీరు బయటకు వచ్చి మరీ ప్రాక్టీస్ చేసుకుంటున్నారుగా, ఇదంతా మీ ఇంట్రెస్టా లేకపోతే బయట పైసలు కూడా ఖర్చు పెట్టుకుంటున్నారు? అంటే మరి మీకు స్కూల్లో కానీ కాలేజ్లో కానీ మీకు ఎలాంటి సపోర్ట్ ఇవ్వలేదా? మరి అక్కడ ఉండండి, అక్కడ చదువుకో, అక్కడే ప్రాక్టీస్ చేసుకోవడానికి ఫుడ్ పెడతామని చెప్పనలేదా? అంటే అక్కడ ఇంటర్ వరకు ఉంటుంది అన్న ఎలిజిబిలిటీ, తర్వాత బయటికి వచ్చేస్తాం. అక్కడ ఉన్నప్పుడు అయితే మొత్తం ఉంటాను సపోర్ట్, అందరు సార్ వాళ్ళు, కోచ్ సార్ అంతా, ఫుడ్ అంతా, సొసైటీ చాలా సపోర్ట్ ఉంటుంది గవర్నమెంట్ మాకు. ఇక్కడ బయట వచ్చిన తర్వాత మేమే చూసుకోవాలి. ఇప్పుడు కొంచెం అట్లా కష్టం ఉందన్న. నా అతి చిన్న ఏజ్లోనే జూనియర్ నేషనల్ ఆడినా, ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనే. ఇది దీనికి రీజన్ ఏంటంటే ఈ సోషల్ వెల్ఫేర్ అకాడమీలో ఉన్నందు వల్లనే. అతి చిన్న ఏజ్లో అంటే నార్మల్ విషయం కాదన్న. నార్మల్గా అయితే యువ సిరీస్ కూడా లాస్ట్ ఈ ఇయర్లో నా అంటే చిన్న ఏజ్లో యువ సిరీస్ ఆడడం అంటే గొప్ప విషయం అన్న. ఈ సోషల్ వెల్ఫేర్ అకాడమీ వల్లనే మొత్తం సాధ్యమైంది అన్న. ఎట్లుండే మీకు సార్లు ఏమైనా సపోర్ట్ చేస్తుండేనా? సోషల్ వెల్ఫేర్ అకాడమీ వల్ల మా పవన్ సార్ కానీ ఇంకా మా ప్రిన్సిపాల్ కానీ అందరు సపోర్ట్ చేస్తారు సార్. ఫుడ్ విషయం అయితే అంటే హై క్వాలిటీ ఫుడ్ పెడతాను. ఎట్లుండే మీ టైమింగ్స్ ఎట్లుండే? అంటే నువ్వు యువ నేషనల్స్ ఆడినా అని చెప్తున్నావు, అంటే నీ టైమింగ్స్ ఎట్లుండే? టైమింగ్స్ ఒక ప్రొఫెషనల్ ప్లేయర్కి ఎట్లా, ఒక ప్రో కబడ్డీ ప్లేయర్కి ఎట్లా టైమింగ్స్ ఉంటాయో మాకు కూడా అట్లనే సేమ్ అట్లనే మాకు కూడా టైమింగ్స్ ఇస్తారు అన్న. ఓకే, డైట్ ఎట్లా మెయింటైన్ చేస్తాడు? డైట్ రోజు ఈవినింగ్ నైట్ సెక్షన్ అయితే డిన్నర్ టైంకి అయితే రోజు చికెన్, రోజు మార్నింగ్ పాలు, గుడ్డు, బ్రెడ్, జాము, బనానాలు, అంటే స్పెషల్ డైట్ అన్న. అయితే నువ్వు ఇక్కడ దాకా వచ్చినావు, స్పోర్ట్స్ లో నీకు ఇంట్రెస్ట్ ఉండి వచ్చినావా లేకపోతే మీ పేరెంట్స్ ఏమన్నా ఇప్పుడు చదువుకోమని చెప్పి అందరు పేరెంట్స్ కూడా చదువుకోమని చెప్పి సోషల్ వెల్ఫేర్కి పంపిస్తారు? అంటే నీకు స్పోర్ట్స్ పై ఎలాంటి ఇంట్రెస్ట్ ఉంది? ఇంట్రెస్ట్ వల్ల వచ్చినావా లేకపోతే ఎవరైనా ఫోర్స్ చేసి నేను పంపించారా? మీ మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు? మా మమ్మీ డాడీ మమ్మీ ఏమో హౌస్ వైఫ్ సార్. మా డాడీ ఫారెన్లో పని చేస్తాడు. నాకు అంటే నార్మల్గా పేరెంట్స్ అందరు చదువుకో అని చెప్తారు. కాకపోతే నేను కొంచెం స్పోర్ట్స్లో మెరిట్ ఉంది, నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంది, గేమ్ కూడా నేర్చుకుంటున్నా కాబట్టి స్పోర్ట్స్ మీదనే వెళ్తా అనుకొని ఈ కేటగిరీలో దిగిన. తర్వాత మా కోచ్ నా టాలెంట్ చూసి నన్ను అంటే ఈ స్థాయికి తెచ్చిండు. జూనియర్ నేషనల్ స్థాయికి యువ సిరీస్ ఆడని కారణమే మా కోచ్. ఇంకా సోషల్ వెల్ఫేర్ సార్ అంటే సోషల్ వెల్ఫేర్ అకాడమీ ఉండడం వల్ల మా కోచ్ అని మాకు మంచి ప్రాక్టీస్, మంచి గేమ్ ఇంప్రూవ్ అయింది. మీ పేరెంట్స్ ఏం చెప్తారు మరి? ఇప్పుడు మీ మమ్మీ హౌస్ వైఫ్ అంటున్నావు, మీ ఫాదర్ ఏమో ఫారెన్ లో ఉంటారు. అంటే ఎక్కడ ఫారెన్ లో? అంటే ఎక్కడ ఫారెన్ అంటే బయట దేశం సార్, ఇట్లా బేరన్ కానీ దుబాయ్ కానీ.
ఆడ వర్క్ చేసుకుంటా మాకు ఇట్లా స్టడీ విధానం కానీ ఏమన్నా పర్సనల్ మనీ సెండ్ చేస్తుంటారు సార్. ఎట్లా అనిపిస్తుంది మరి, నువ్వు నేషనల్స్ దాకా పోయినావు కదా, నీకు ఇక్కడ నేషనల్స్ దాకా ఎవరో ఒకరు చాలా మందికి కొంతమందిలో ఎవరో కొంతమంది పోతారు, అంటే చాలా మంది మనుషుల్లో కూడా ప్లేయర్స్లలో ఎవరో ఒకరు పోతుంటారు కదా, నీకు ఎట్లా అనిపించింది? మా సెక్రటరీ సంపత్ సార్ మాకు కరీంనగర్ రీజియన్ కదా సార్, నేను అంటే మంచి సపోర్ట్ మా డిస్ట్రిక్ట్ నుంచి మంచి సపోర్ట్ చేయడం వల్ల నేను ఈ స్థాయిలో ఉన్నా. అట్లనే నాకు గేమ్ ఇంప్రూవ్ అవ్వడానికి మొత్తం మా అకాడమీ సార్, సోషల్ వెల్ఫేర్ అకాడమీ వల్లే గేమ్ ఇంప్రూవ్ అయింది. గేమ్ చూసి మా సెక్రటరీ నన్ను పైకి పంపించిండు, ఈ స్టేజ్లో ఉంచిండు కాబట్టి ఈడ వరకు సంతోషంగా ఉన్నా సార్. ఇంకా స్పోర్ట్స్ లో ఏమన్నా, స్పోర్ట్స్ కోటాలో ఏమన్నా జాబ్లు ఏమన్నా ఉంటాయా? ఇలాంటి జాబ్లు ఉంటే ఎలాంటి వాటికి పోదామని ఇంట్రెస్ట్ ఉంది నీకు? అంటే సార్ ఇప్పుడు స్పోర్ట్స్ కోటలో మస్తు జాబ్లు ఉంటాయి సార్. రైల్వే కానీ ప్రో కబడ్డీ వాళ్ళకు పిలిపించి జాబ్ ఇస్తారు. అంటే ప్రో కబడ్డీ ఆడిన వాళ్ళకి జాబులు ప్లేస్ ఇటు ప్రో కబడ్డీ ఆడుతూ ఉంటారు. అట్లా మాకు కూడా అంటే ఆ టైప్లో గేమ్స్ ఆడే వాళ్ళకి జాబులు ఉంటాయి కాబట్టి స్పోర్ట్స్ కోటలో అట్లా నేను ఈ కేటగిరీలో దిగిన సార్. నీ పేరు? నా పేరు హనుమ సార్. ఎట్లా అనిపిస్తుంది స్పోర్ట్స్ లో జాయిన్ అయ్యి? ఎంతో కొంతమంది ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది అనమాట. నువ్వు సోషల్ వెల్ఫేర్ లో ఉండి మీ పేరెంట్స్ అందరు కూడా మిమ్మల్ని అందరిని కూడా పంపించి ఇది స్పోర్ట్స్ కోటాలోనే జాబ్ తెచ్చుకో అని చెప్పారా, లేకపోతే స్టడీ పరంగా తెచ్చుకుందాం అనుకున్నా? నీకు ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండడం వల్ల నువ్వు ఇట్లా వచ్చినావు? 2 సార్లు మెడల్ కొట్టినాం సార్. ఇక అప్పటి నుంచి ఫస్ట్ ఇయర్లో ఇంజూరీ అయింది. ఇంజూరీ అయ్యగానే మా డాడీ ఫస్ట్ ఇయర్లో చెప్పిండు, నీకెందుకు కబడ్డీ వద్దురా, మన పరిస్థితులు బాగాలేవు, నువ్వు మంచి చదువుకోరా అని అంటే నేను అయినా కాదనుకొని నాకు ఒక కబడ్డీ అనేది ఒక ఫ్యాషన్గా మార్చుకున్నా. ఎందుకంటే అందరూ ఏదో అంటారు కబడ్డీలోనే లైఫ్ ఉంటుంది, కబడ్డీలోనే లైఫ్ ఉంటుంది అంటే ఏదో అనుకున్నా, కానీ నిజంగా కబడ్డీలో పోతే ఒక లైఫ్ వేరే సార్. అయితే మీ పేరెంట్స్ ఏమో పూర్ అంటున్నారు, రోజు పనికి పోతారు, మీ మమ్మీ పోతుంది, మీ డాడీ పోతుంది. నీకు ఆ కబడ్డీలో కాలు లేకపోతే మామూలుగా హ్యాంకిల్స్ అన్ని పట్టుకోవడం కావచ్చు, ఏమన్నా కాలు కానీ చెయ్యి కానీ ఏమన్నా అయ్యి ఒకవేళ పక్కన ఉంటే నీ పరిస్థితి ఏంది మరి, మీ పేరెంట్స్ పరిస్థితి ఏంది మరి? నువ్వు అది ఆలోచించలేదా? నేను అది ఆలోచించడానికి ఫిట్నెస్ అనేది ప్రతిరోజు చేస్తాను సార్. ఫిట్నెస్ అనేది ప్రతిరోజు, ఒకరోజు సండే అనేది కూడా రెస్ట్ ఇయ్యం. మాక్సిమం కబడ్డీ ప్లేయర్ అంటే మినిమం ఫిట్నెస్ మీద ఉంటుంది సార్. బాడీ మొత్తంతో ఆడతారు కాబట్టి బాడీ మీదనే మంచిగా ఫోకస్ చేస్తారు. మా కోచ్ సార్ కూడా ప్రతి ఒక్క స్ట్రెంథింగ్ అయినా, కోర్ అయినా, ఏ ఎక్సర్సైజ్ అయినా స్ట్రెంథింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ బి. అయితే ప్రతి వారం ఒక రోజు షెడ్యూల్ ఉంటుంది మాకు, మార్నింగ్ ఈవినింగ్ అట్లా షెడ్యూల్ ప్రకారం చేసుకుంటా కోచ్ సార్ మాకు కోర్ ఎక్సర్సైజ్లు స్ట్రెంథనింగ్ అట్లా చేస్తుంటారు సార్. సేమ్ సాయి అకాడమీ ఎట్లా నడుస్తుంది మాకు కూడా సేమ్ అట్లా నడుస్తుంది సార్. మా ప్రభుత్వం ఇబ్బందులు ఏం రాలేదా? ఈ చెయ్యి కాలు ఏమన్నా దెబ్బలు తగలడం కానీ, అట్లాంటి ఇంటికాడ వాళ్ళు కానీ ఇబ్బంది పడటం కానీ అలాంటిది ఏం జరగలేదా? జరగలేదు సార్. అట్లాంటివి అయితే ఏం జరగలేదు ఇప్పుడు దాకా. ఇంకా మంచిగా దేవుని దయ వల్ల మంచిగా ఇంకా సపోర్ట్ చేస్తుంటూ మాకు ప్రభుత్వం ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ మంచిగా చెప్తున్నాం సార్. ఇంకా ఇట్లాంటి అకాడమీ సాయి అకాడమీతో పాటు మేము ప్రాక్టీస్ చేస్తున్నామని మాకు అనిపిస్తుంది సార్, మా ఫీలింగ్లా. అయితే ఫ్యూచర్లో చెప్తున్నాం ఇంటర్నేషనల్ అయితే పక్క ఆడతాం సార్. మా సోషల్ వెల్ఫేర్ తరఫున అయితే పక్క ఇంటర్నేషనల్గా అయితే ఆడతాం పక్క. మాకు 2-3 ఇయర్స్ తర్వాత కబడ్డీ ఒకటి ప్రో కబడ్డీ మ్యాట్ అనేది మాకు వచ్చింది సార్. అది మినిమం 12 lakhs ఎంత ఉంటుంది సార్. అయితే దాన్ని మాకు సోషల్ వెల్ఫేర్ కారణంగా ఇంకా రాబోయే కాలంలో ఇంకా పెద్దగా ఇండోర్ స్టేడియం కూడా వేపిద్దామని మా సెక్రటరీ అండ్ మా జనరల్ సెక్రటరీ, మా స్పోర్ట్స్ సెక్రటరీ చెప్పారు. అది ఇంకా కాలేదు, అయితే పెట్టిస్తామని కన్ఫర్మ్. అయితే మాకు ప్రిన్సిపల్ సార్ మాకు సుధాకర్ సార్ అనే ఉంటారు సార్. సూపర్ సార్, సపోర్ట్ చేసేయడం అయితే సూపర్. స్పోర్ట్స్ కోటా అంటే స్పోర్ట్స్ వాళ్ళ పిల్లలు అంటే కథం సార్ అయితే ముందుగా వచ్చి అడుగు వేసి ఏదైనా సరే చేద్దాం అనుకుంటాడు సార్. ఎక్కడికైనా అక్కడికి పంపుదాం అనుకుంటాడు. నేషనల్ కాదు ఇంటర్నేషనల్ పంపుదామని ఇప్పటికైనా మాటిస్తాడు సార్. నమస్తే, మీ పేరు? వినయ్ బాబా. ఇదే మీరు ఎక్కడ నుంచి వస్తున్నారు? మహబాద్ డిస్టిక్ అన్న. ఎక్కడ చదువుకుంటున్నారు? ఇప్పటి వరకు అయితే సెకండ్ ఇయర్ కూడా సోషల్ వెల్ఫేర్ అన్న. ఇప్పుడు డిగ్రీ విద్యానగర్ కాలేజ్. అంటే సోషల్ వెల్ఫేర్ అంటే ఫుడ్ మంచిగా ఉండదు, కాలేజెస్ మంచిగా ఉండవు, స్కూల్ మంచిగా ఉండవు, ఆ శుభ్రత ఉండదు అని చెప్తుంటారు కదా. మీకు ఎట్లా ఒక స్పోర్ట్స్ మ్యాన్ కి ఎట్లా ఉపయోగపడింది సోషల్ వెల్ఫేర్? ఎట్లా చదువుకున్నారు, ఎట్లా తిన్నారు, ఎట్లా స్పోర్ట్స్ లో జాయిన్ అయినారు? నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో వచ్చిన నా అకాడమీకి. 5th నుంచి అయితే సోషల్ వెల్ఫేర్ అయినా. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో అకాడమీకి వచ్చిన. అకాడమీలో వచ్చిన బాగానే ఉంది, మంచిగా ఫుడ్ ఇట్లా అంతే ప్లేయర్కి ఎట్లా మెయింటైన్ చేయాలో అట్లా మెయింటైన్ చేసేది. అంటే గేమ్ కూడా బాగా సార్ బాగా నేర్పించేది, బాగా మంచిగా. ఓకే, ఎట్లా మరి నేషనల్స్ దాకా పోయినావు అని చెప్తున్నారు కదా, ఎన్ని నేషనల్స్ ఆడినావు, ఎట్లా పోయినావు? నేషనల్స్ దాకా సెలెక్ట్ అవుతుంటే అంటే నీకు సెలెక్ట్ అయితే అని ఒక ఆలోచన ఉందా, లేకపోతే అంటే ఫ్లూక్ లో సెలెక్ట్ అయినా అనిపించిందా? నీకు ఆ నమ్మకంతో సెలెక్ట్ అయినావా? నా మీద నా నమ్మకంతో ఆడినా. స్టేట్ మీట్లో ఆడి నేషనల్ సెలెక్ట్ అయినా. కానీ సార్ కూడా కొంచెం మంచిగా చెప్పిండు. బాగానే ఆడినా. నేషనల్ ఆడినాక గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించి
నేషనల్ ప్లేయర్కి 10,000 ఇచ్చింది గవర్నమెంట్. మంచిగా అర్థం చేసుకుని మంచిగా రుణపడి ఉంటాం గవర్నమెంట్. మరి గవర్నమెంట్ మీ అందరికి కూడా ఎట్లా సపోర్ట్ చేస్తుంది? అంటే సపోర్ట్ కావచ్చు, ఫుడ్ విషయంగా కావచ్చు. ఇప్పుడు మీరు బయటకు వచ్చి ఇప్పుడు కాలేజీకి పోయినాక బయటకు వచ్చి ప్రాక్టీస్ చేసుకుంటున్నారు అన్నమాట. పైసలు కట్టుకొని ఒక రూమ్ తీసుకొని పైసలు కట్టుకొని చేసుకోవాల్సినంత అవసరం వచ్చింది. మరి గవర్నమెంట్ మీకు ఏమైనా సహాయం చేస్తుందని మీరు అడగలేదా సార్ అని? ఇంటర్ వరకు అంటే సోషల్ వెల్ఫేర్ ఉంది, డిగ్రీ సోషల్ వెల్ఫేర్ లేదు. అట్లని బయటకు వచ్చేసినాం అన్న. ఇంటర్ వరకే సోషల్ వెల్ఫేర్ ఉంది, బయట ఏమి సోషల్ వెల్ఫేర్. బయటకు వచ్చి కాలేజీలు వేసుకొని గ్రౌండ్ పోయి ప్రాక్టీస్ చేసుకున్నాం. పోయికి వచ్చి రన్నింగ్ మార్నింగ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేసుకున్నాం. ఎట్లా నేర్పిస్తున్నారు మీ కోచ్లు? ఎట్లా నేర్పిస్తున్నారు? మరి నీకు దెబ్బలు కూడా బాగా తగిలినాయి కదా. ఇప్పుడు ఇన్ కేసు నీకు ఏమన్నా అయితే మీ పేరెంట్స్ పరిస్థితి ఏంది? పేరెంట్స్ ఏం లేదన్న, మంచిగానే చూసుకుంటారు. ఏమన్నా అయితే చెప్తారు, మంచిగానే ఆడుకో. ఏం చెప్పదలుచుకున్నాం మరి? గవర్నమెంట్ కి ఎలాంటి సహాయ సౌకర్యాలు కావాలనుకుంటున్నాం? మంచి మంచి స్టేడియం కూడా కట్టిస్తే, రెగ్యులర్ కోచింగ్ పెట్టాలి, మంచి స్టేడియం కట్టిస్తే. నీ పేరు? నా పేరు సుధీష్, ఎక్కడి నుంచి? ఏ డిస్ట్రిక్ట్ నీది? నాగర్ కర్నూలు డిస్టిక్. ఇట్లా ఈ కబడ్డీలో నేషనల్స్ ఆడినాం అని చెప్తున్నారు. ఎన్ని నేషనల్స్ ఆడినావు? ఎట్లా పోయినావు? నేషనల్స్ దాకా పోయేంత ఆపర్చునిటీ నీకు ఎట్లా వచ్చింది? నీకు ఎవరు సహాయం చేసినారు? నేను 5th నుంచి ఇంటర్ వరకు సోషల్ వెల్ఫేర్ చదివినా. నేను 7th అకాడమిక్ అయినా. నేను ఫస్ట్ ఇయర్లో పవన్ సార్ అనే కోచ్ వచ్చిండు. నేను ఫస్ట్ ఇయర్లో ఏం ఆడలేను. నేను సెకండ్ ఇయర్లో అండర్-19 నేషనల్ ఆడినా. మా కోచ్ సార్ వల్లనే మేము నేషనల్ ఆడినాము. అకాడమీ ఉన్న వాళ్ళందరూ మా కోచ్ సార్ వచ్చిన తర్వాతనే అందరికీ, మా అకాడమీ ఉన్న వాళ్ళందరికీ గేమ్ ఇంప్రూవ్మెంట్ అయింది అందరికీ. అంటే ఇంతకుముందు వేరే కోచ్ ఉన్నప్పుడు నీకు ఇంప్రూవ్మెంట్ కాలేదా గేమ్? అంటే మీరు ఆడలేదా? కోచ్ వాళ్ళు వచ్చాక మీకు ఇంప్రూవ్ అయిందా? కోచ్ వచ్చిన తర్వాతనే మాకు మా లోపల ఉన్న అన్ని ఇంప్రూవ్మెంట్స్ అన్ని చెప్పిండు. మా మైనస్లు చెప్పి మాలో ఇంప్రూవ్మెంట్స్ బయటకు తెచ్చిండు. దాన్ని మేము యూజ్ చేసుకొని నేషనల్ ఆడినాం. అంటే మీకు ఎట్లా సహాయం చేస్తుండే మీ కోచ్? ఏమన్నా ఫుడ్ పరంగా కావచ్చు, బయటకు మీరు వెళ్ళినప్పుడు ఆ రూమ్ ఖర్చులు అవన్నీ ఎవరు చూసుకుంటున్నారు మీకు? మాకు మొత్తం మా సారే చూసుకుంటాడు. మేము లోపల ఉన్న ఇంటర్ రాజపేటలో ఉన్నప్పుడు సారే చూసుకునేది. ఒక అకాడమిక్ ఫుడ్ కాకుండా బయట నుంచి కూడా సార్ పైసలతోనే తీసుకొచ్చి మాకు ఇచ్చేది. డైట్ సారే సపోర్ట్ చేసేది. అంటే గవర్నమెంట్ ఎట్లా సపోర్ట్ చేయలేదా? గవర్నమెంట్ మీకు ఏమి అంటే మీ సార్లు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఏం సపోర్ట్ చేయలేదా? అందరూ సపోర్ట్ చేసిర్రు, మాకు మంచిగానే సపోర్ట్ చేసిర్రు. నేను బయటకు వచ్చినా కూడా మా కోసారే సపోర్ట్ చేసిర్రు. నాకు 1 year 2 years అవుతుంది. కోసారే చూసుకుంటుంది మొత్తం. ఇప్పుడు కూడా ఆ. కోచ్ చూసుకుంటాడు. మరి ఆ కోచ్ ఎక్కడి నుంచి పైసలు వస్తాయని ఆలోచించాలి కదా. మరి ఎట్లా మరి గవర్నమెంట్ చేస్తుందా లేకపోతే ఆయన సొంత డబ్బులతో చేస్తున్నాడా? ఎట్లా చేస్తున్నాడు మరి? సార్ సొంత డబ్బులతోనే చేస్తుండు. ఎట్లా అనిపిస్తుంది మరి నీకు? సొంత డబ్బులతో చేస్తున్నా అంటే మీ ఇంటి వాళ్ళలాగా అనిపిస్తుందా? మీ పేరెంట్స్ కూడా మీకు ఇట్లానే సొంత డబ్బులతోనే చేస్తుంటారు కదా. అంటే అందులో ఆయన ఒకటి అనుకోవచ్చా లేకపోతే అందరిలాగానే అనుకో? అందరిలాగా ఏం లేదా సారు, మా నాన్న తర్వాత మాకు సారే మాకు సారే అన్ని. ఎట్లా అనిపిస్తుంది? మీ స్టూడెంట్స్ అందరూ కూడా మీ పేరే చెప్తున్నారు, మీ సొంత డబ్బులతో కూడా బయట రూమ్ తీసుకొని వాళ్ళందరూ కూడా ఫుడ్ కానీ అకామిడేషన్ కానీ అన్ని చూసుకుంటున్నారని చెప్తున్నారు. అంటే గవర్నమెంట్ కి ఇప్పుడు హాలిడేస్ వచ్చినాయని చెప్తే అక్కడ అదే స్కూల్లో అదే కాలేజీలో కూడా చేయొచ్చు ఏదో ఒకటి. అంటే వాళ్ళు అక్కడ రూమ్ ఇచ్చి కానీ ఫుడ్ పెట్టి కానీ సపరేట్ వీళ్ళందరూ కూడా చేయొచ్చు. కానీ వాళ్ళ శ్రద్ధ తీసుకోకపోయినా మీరు స్టూడెంట్స్ పరంగా ఇవన్నీ తీసుకొని బయట రూమ్ తీసుకొని వాళ్ళకి ఇంటికి కూడా మీరు ఇంటికి కూడా పోకుండా పండక్కి పోకుండా ఇక్కడ వీళ్ళందరికీ కూడా స్పెషల్ అకామిడేషన్ తీసుకొని వాళ్ళందరూ కోచింగ్ ఇస్తున్నారు కదా. ఎట్లా అనిపిస్తుంది మీకు? నేను ఆడేటప్పుడు నాకు ఇట్లా సపోర్ట్ దొరకలేదు. అదే విధంగా సపోర్ట్ దొరకలేదు కాబట్టికే నేను నేషనల్ కానీ ఆగిపోయినా. అదే ఇట్లా నా లెక్క నాకు ఎవరైనా సపోర్ట్ చేస్తుంటే నేను కూడా మంచి స్థాయికి అయిపోదును. నేను పడ్డ ఇబ్బందులు నా స్టూడెంట్స్ పడొద్దని నాకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ పిల్లలకి ఇట్లా కష్టపడి మేమందరం కష్టపడేం సరే మనం నేషనల్స్ ఆడాలి. మనమంతా మధ్యతరగతి పిల్లలం. ఇక్కడ నాకు నేను ఆడిన రోజులు ఆడినా, నాకు జాబు రాలే, గవర్నమెంట్ జాబ్ సెలెక్ట్ కాలే. ఇప్పుడు నేను ఎన్ఐఏ చేయడం వల్ల సోషల్ వెల్ఫేర్లో ఆనరోరియం బేసిక్ మీద చేస్తున్నా. నా లెక్క ఈ పిల్లలు ఉండొద్దు. ఇప్పుడు ఈ పిల్లలంతా ఇంటర్మీడియట్లో నేషనల్ ఆడిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ, రైల్వే డిపార్ట్మెంట్ కానీ, ఇంతకుముందు ఆర్టీసీ డిపార్ట్మెంట్ ఉండే, ఎస్బీఐ బ్యాంక్ ఉండే, యూనియన్ బ్యాంక్ ఉంటుండే, ఇట్లా ఆర్మీలో, నేవీ, ఎయిర్ ఫోర్స్, మన సర్వీసెస్, ఇట్లా ఇన్ని రకాల డిపార్ట్మెంట్లలో వెళ్ళనన్నా ఒకళ్ళ ఈ పిల్లలు. ఈ సోషల్ వెల్ఫేర్ పిల్లలకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే పిల్లలు చదువుకుంటారు, గేమ్స్ ఆడతారు. మాకు స్పోర్ట్స్ కోటాలో జాబులు రానికి తొందరగా అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న పిల్లలంతా స్కూల్లో టాపర్లు. వీళ్ళకి ఇంటర్మీడియట్ కూడా 70-80% వచ్చుంటాయి. ప్లస్ ఈ పిల్లలంతా ఇంగ్లీష్ మీడియం చదువుతారు. మాకు మార్నింగ్ షెడ్యూల్, గేమ్ అయిపోయిన తర్వాత ఎడ్యుకేషన్ ఉంటుంది. సోషల్ వెల్ఫేర్లో ఉన్న యాజమాన్యం, అక్కడున్న ప్రిన్సిపాల్ గారు కానీ, జెడ్ఓ మేడం గారు కానీ, సెక్రటరీ గారు కానీ గేమ్స్కి ఎంత ప్రియారిటీ ఇస్తారో ఎడ్యుకేషన్కి కూడా ప్రియారిటీ ఇస్తారు.
ఈ రెండు బేస్ చేయబడటం వల్లనే పిల్లలు మంచి క్వాలిటీ ఉన్న పిల్లలు తయారవుతారు. ఇంతకుముందు మా కాడ ఉన్న వాలీబాల్ అకాడమీలో పిల్లలు ఆల్రెడీ ఆర్మీలో జాబులు కొట్టారు, రైల్వేలో కూడా జాబులు కొట్టారు. మా కాడ అథ్లెటిక్స్ అకాడమీ ఉంటుంది, నేషనల్లో మెడల్లు తీసుకొస్తారు. ఇప్పుడు జరుగుతుంది, ఇప్పుడు మనకి ఎక్కడ బీఆర్లో నేషనల్ జరుగుతుంది. మా సోషల్ వెల్ఫేర్ అథ్లెటిక్స్ పిల్లలే 8 మంది వేరు. ఒక టీంకి ఏ నేషనల్ గేమ్ అయినా తీసుకోండి, ఏ గేమ్ అయినా సోషల్ వెల్ఫేర్లకు సంబంధించిన పిల్లలు కంపల్సరీ ఉంటారు. 12 మంది ఉంటే 4 మెంబర్స్ సోషల్ వెల్ఫేర్ పిల్లలే ఉంటారు. మా కాడ టాలెంట్ కుదవలేదు. ఈ గవర్నమెంట్ మస్తు సపోర్ట్ చేస్తుంది. మాకేంటంటే ఇంకొంచెం మెరుగైన సదుపాయాలు అందిస్తే ఈ గవర్నమెంట్ ఇక్కడ ఉన్న పిల్లలు నేషనల్ కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో పోతారు. ఫైనల్ గా ఏం చెప్పదలుచుకోండి, గవర్నమెంట్ నుంచి ఎలాంటి సహాయ సౌకర్యాలు కావాలి? వీళ్ళందరినీ కూడా ఒక నేషనల్స్ దాకా తీసుకుపోయినారు, నేషనల్స్ అన్ని కూడా ఆడిపిస్తున్నారు, తర్వాత ఇంటర్నేషనల్ కూడా తీసుకుపోతామని కూడా వాళ్ళందరూ స్టూడెంట్స్ కూడా చెప్తున్నారు. మీ మీద అంత నమ్మకం పెట్టుకున్నారు కదా, ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా గవర్నమెంట్ నుంచి మీరు ఎలాంటి ఏమైనా కావాలనుకుంటున్నారా, ఏమేం కావాలనుకుంటున్నారు ఒక్కసారి గవర్నమెంట్ కూడా చెప్తే వాళ్ళకి సహాయ సౌకర్యాలన్నీ కూడా వాళ్ళకి మంచిగా ఉంటే ఇంకా పైకి వెళ్ళే అవకాశం చాలా వరకు ఉంటుందని కూడా అనుకుంటున్నాను. దాని గురించి మీరు ఏం చెప్తారు? మన గవర్నమెంట్ ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శాప్ అకాడమీలు అని ఉంటుండే. ఇప్పుడు మన తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అకాడమీలను ఎస్టాబ్లిష్ చేస్తానంటారు. అట్లా అకాడమీలు పెట్టడం వల్ల ఈ ఇంటర్మీడియట్ అయిపోయిన పిల్లలు డైరెక్ట్ అకాడమీ పోతారు. మన కాడ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉంది సాయి, అక్కడ ఓన్లీ వాళ్ళకు 20 మెంబర్స్ మాత్రమే ఉంటారు. అట్లా మన ఇట్లా 33 జిల్లాలల్లో 2-3 స్టేడియాలు పెట్టడం వల్ల ఇలా పిల్లలంతా అకాడమీలలో పోతారు. అలా రెగ్యులర్ అన్నయ్య చేసిన కోచ్లను పెట్టడం వల్ల ఇంకా టైం దొరుకుతుంది, ట్రైనింగ్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే నేను ఫస్ట్ టైం చూస్తున్నా సోషల్ వెల్ఫేర్లో 300 మంది క్రీడాకారులను పిలిచి మనిషికి 10,000 అవార్డు ఇచ్చింది గవర్నమెంట్ నేషనల్స్ అయిన ప్లేయర్స్కి. అది మామూలు విషయం కాదు. ఈ గవర్నమెంట్ మాత్రం ఒప్పుకోవచ్చు, మాకు ఈ గవర్నమెంట్ ఫుల్ సపోర్ట్ చేస్తుంది. ప్రతి విషయంలో డైట్ విషయంలో అయితే రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు చాలా గొప్పవి. ఆయనకు గేమ్స్ పట్ల మంచి అవగాహన ఉంది. మా కాడ ఫుట్బాల్ అకాడమీ ఉంటుంది, ఫుట్బాల్ అకాడమీని కూడా ఇంకా హైలైట్గా. ఇంకో ఏంటంటే మా పిల్లలు ఆడేది ఏంటంటే మ్యాట్ మీద ఆడతారు. మేము ఆడే రోజుల్లో మ్యాట్ని చూస్తేనే ఎక్కువ, అలాంటిది స్కూల్ లెవెల్ని పిల్లలు మ్యాట్ మీద ప్రాక్టీస్ చేస్తారు. గవర్నమెంట్కి మాత్రం ఈ ఒక్క విషయంలో ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి. థ్యాంక్ యూ. అయితే చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా నేషనల్స్ ఇంటర్నేషనల్స్ ఆడటానికి కూడా చాలా ప్రిఫరెన్స్ చూపిస్తున్నారు. వాళ్ళ కోచ్ కూడా వాళ్ళందరికీ కూడా చాలా వరకు సపోర్ట్ చేస్తున్నారని కూడా స్టూడెంట్స్ కూడా చెప్తున్నారు. సొంత డబ్బులతో చేయడం అంటే కూడా ఈ కాలంలో అయితే సొంత డబ్బులతో చేసేటోళ్ళు అయితే ఎవరు లేరు. మనకేమన్నా రూపాయి వచ్చిందా మనం తీసుకున్నాం అనే దానిపై కూడా చాలా వరకు ఆలోచించేటోళ్ళు ఉన్నారు, కానీ సొంత డబ్బులతో చేసేటోళ్ళు ఎవరు లేరు. వీళ్ళు చాలా లక్కీ అనే చెప్పుకోవచ్చు. స్టూడెంట్స్ అందరూ కూడా కోచ్ చాలా సపోర్ట్ చేసుకుంటారు, సెలవులకు కూడా ఇంటికి పోకుండా వీళ్ళందరికీ కూడా కోచింగ్ ఇప్పించుకుంటా కూడా ఇక్కడే ఉన్నారనమాట. బయట రూమ్ తీసుకొని ఫుడ్ కానీ అకామిడేషన్ కానీ ఇవన్నీ చూసుకోవాలంటే కూడా చాలా ఇబ్బంది అవుతుంది. కాకపోతే ఇలాంటి స్టూడెంట్స్ అందరిని కూడా బయటికి తీసుకొచ్చి వాళ్ళందరిలో ఉన్న వాళ్ళ ప్రతిభని కాపాడి ప్రతిభని చూసి కూడా వాళ్ళందరికీ కూడా ఇలాంటి సపోర్ట్ ఇస్తే కనుక ఇంకా చాలా పెద్దగా అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఇంకా గొప్ప గొప్ప పొజిషన్లకు పోయే వరకు కూడా ఉంటుందని కూడా మనం చూసుకోవచ్చు. వీళ్ళందరికీ కూడా ఎలాంటి సౌకర్యాలు కావచ్చు వీళ్ళందరికీ కూడా గవర్నమెంట్ సపోర్ట్ చేసి వీళ్ళందరినీ కూడా ఇంకా ఎంకరేజ్ చేస్తే చాలా వరకు కూడా వీళ్ళు హై స్థాయిలోకి వెళ్ళే అవకాశం ఉందని కూడా అనుకోవచ్చు. చూస్తూనే ఉండండి టైమ్ 24/7 టీవీ. కెమెరామెన్ లక్ష్మణ్తో మధు. థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.